నటవారసుడు యంగ్ హీరో అఖిల్ అక్కినేని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల విడుదలైన లెనిన్ సినిమాతో కెరీర్లోని అతిపెద్ద విజయాన్ని అందుకున్నాడు అఖిల్. లెనిన్ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపిస్తోంది. ఇదిలా ఉంటే అఖిల్ కు సంబంధించిన ఓ పర్సనల్ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అదే అఖిల్ అక్కినేని సిటిజన్షిప్ గురించి. ఆయన ఇండియన్ సిటిజనా, అమెరికన్ సిటిజనా అన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఈ డిస్కషన్ ఎందుకు ప్రారంభమైంది? అఖిల్ పౌరసత్వం విషయంలో ఏమైనా గందరగోళం నెలకొనుందా? తాజా పరిణామాలు ఏం చెబుతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. అక్కినేని అఖిల్ అమెరికాలో జన్మించాడు. కాలిఫోర్నియాలోని శాన్ జోస్ నగరంలో 1994 ఏప్రిల్ 8న జన్మించిన అఖిల్కు పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభించింది. తండ్రి నాగార్జున అక్కినేని తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోల్లో ఒకరు కాగా, తల్లి అమల కొంతకాలం హీరోయిన్గా నటించిన తర్వాత సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అఖిల్ అమెరికాలో జన్మించాడు. దీంతో అక్కడి చట్టాల ప్రకారం అఖిల్కు పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభించింది. దీంతో అమెరికా పాస్పోర్ట్ కూడా ఉంది. అఖిల్ చిన్నతనంలో హైదరాబాద్లోని చైతన్య విద్యాలయంలో ప్రారంభించిన అఖిల్ కొంతకాలం ఆస్ట్రేలియాలో చదువుకున్నాడు. తిరిగి హైదరాబాద్లోని ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యను పూర్తి చేశాడు. అనంతరం నటనపై ఆసక్తితో న్యూయార్క్లోని లీ స్ట్రాస్బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్స్ చేశాడు. అఖిల్ చిన్నతనంలోనే సిసింద్రి సినిమాతో బాల నటుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 2015లో అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. భారీ ఓపెనింగ్స్ అందుతున్నా ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. అనంతరం హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఏజెంట్ వంటి పలు సినిమాలలో నటించాడు. వీటిలో కొన్ని చిత్రాలు పర్వాలేదనిపించినా అఖిల్కు బాక్సాఫీస్ వద్ద భారీ బ్రేక్ ఇవ్వలేకపోయాయి. ఇటీవల విడుదలైన లెనిన్ సినిమా అఖిల్ కెరీర్కు టర్నింగ్ పాయింట్ అయింది. విడుదలకు ముందే భారీ అంచనాలతో నెలకొన్న ఈ సినిమా రిలీజ్ తర్వాత మంచి వసూళ్లు సాధించింది. అఖిల్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. నిర్మాతల ప్రకటన ప్రకారం ఈ సినిమా 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 88 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. తాజాగా అఖిల్ అక్కినేని ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో అఖిల్ పౌరసత్వంపై ప్రశ్న ఎదురైంది. మీకు అమెరికన్ సిటిజన్షిప్ ఉందా, ఇండియన్ సిటిజన్షిప్ ఉందా, లేక ఆస్ట్రేలియన్ సిటిజన్షిప్ ఉందా అని అడగ్గా అఖిల్ సూటిగా సమాధానమిచ్చాడు. నేను అమెరికా పౌరునినని అఖిల్ స్పష్టం చేశాడు. తన వద్ద అమెరికా పాస్పోర్ట్ ఉందని, ప్రస్తుతం ఆ పౌరసత్వాన్ని వదులుకునే ప్రక్రియలో ఉన్నానని అఖిల్ క్లారిటీ ఇచ్చాడు. మరికొన్ని నెలల్లో తాను పూర్తిగా భారతీయుణ్ణి అవుతానని అఖిల్ తెలిపాడు. అంతేకాకుండా ఏది ఏమైనా నేను ఇండియన్, మేరా భారత్ మహాన్ అంటూ వెల్లడించాడు. అమెరికాలో జన్మించినందున పుట్టుకతో అమెరికా పౌరసత్వం వచ్చినప్పటికీ తన వ్యక్తిగత జీవితం, సినీ కెరీర్ మొత్తం భారతదేశంతో ముడిపడి ఉండటంతో భారతీయ పౌరసత్వాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా పౌరసత్వాన్ని త్యజించే ప్రక్రియ కొనసాగుతోందని అఖిల్ వెల్లడించాడు. అఖిల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్తో చాలా కాలంగా ప్రచారంలో ఉన్న పుకార్లకు తెరపడిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.